దీంట్లో కప్పు ఉంది. సరే కప్పది బయటికి ది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రౌడీ రవి. ఇంత మెల్లగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే లిటరీ గైస్, మేము ఇగో దీంట్లో కప్పు ఉంది. ఈ కప్పు కోసము నేను 3 రోజుల నుంచి కష్టపడితే ఈ రోజు దొరికింది. అంటే ఈ ప్రపంచంలో ఈ కప్పలు కూడా ఇప్పుడు ఇంత కరువైనా అనిపించింది తెలుసా నాకు. లిటరలీ గైస్ 3 days ఇక్కడ అంటే ఆల్మోస్ట్ మా రూమ్ పక్కన చుట్టూ మొత్తం తిరిగినాము, ఒక్క కప్ప అనిపించలేదు. ఏదో వాటర్ దగ్గరికి వెళ్ళాం చెప్పి మన తీసుకెళ్ళిండు, అక్కడికి వెళ్తే ఈ కప్ప దొరికింది. సో గైస్ ఏంటంటే ఈరోజు మా టీం పైన ఇది తీసుకెళ్ళి ప్రాంక్ చేస్తున్నాం. గర్ల్సే కాదు, రిషన్న శ్రీయన్న అందరు ఉన్నారు. రిషన్నకి ముందే శ్రీయన్నకి ముందే జ్వరం వచ్చింది. నిజం చూడండి, క్రేజీ వీడియో, మంచిగా నవ్వుకోవచ్చు. ఒక్కొక్కరు భయపడే రియాక్షన్ చూడండి. ఫస్ట్ మౌనిక, రిషన్న, జయక్ ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళ దగ్గరికి పోదాం. ఇక్కడ మంచిగా వాళ్ళ రియాక్షన్ తీసుకుని తర్వాత అటు నుంచి ఇట్లా పైకి పోదాం. చూడండి. రిషన్న పోయినాయి, అది రిషన్న పోయినాయి. రిషన్న పోయినాయి, ఆయన భయపడుతున్నాడు, వీడియో కొట్టుకుంటున్నాడు. ఏ చేతికి సరే పాము తెచ్చే సార్ పైకి మా
అస్సలు మళ్ళీ వద్దు, శనిరా. సార్ స్నానం చేసుకుంటా శాంత. నా మీద ఒట్టే. అరేయ్ అరే గిరే అంటే మళ్ళీ ఆడమా మళ్ళీ ఆడింది కప్పలా కప్పలు కొత్త ఇయ్యక అయ్యా అగో థమ్స్ అప్ కింద పడేసింది అయ్యా అయ్యా మొత్తం జుట్టు మీద ఉంది, జుట్టు మీద నేను చూసా జుట్టు ఉంది జుట్టు మీద అయ్యో ఏ నీకు అన్నా అన్నా నాకు వద్దే అన్నా. నాకు భయం కాదురా చేయాలి ఇది పాపం డోర్ పెట్టుకుర్రు అసలు మళ్ళీ పొద్దుగా ఇస్తాడు అప్పుడు అర్థం కాదు కప్పది నువ్వు ఇంత భయపడుతున్నా బయటికి తీయాల్సింది రాకేశ్ మామా సవాల్ మ్యాచ్ నేను డోర్ కట్టంగా ఉన్నా కానీ పట్టుకోవడం నాకు ప్రాబ్లం పట్టుకుంటా అది టాయిలెట్ వస్తుంది ఏంటి? అబ్బో ప్లీజ్ ప్లీజ్ నాకు చాలా భయం. ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అన్న చూసి ఆగు ప్లీజ్ కూర్చో మరి ప్రశ్న ప్లీజ్ వాష్రూమ్ లో ఇల్ల ఇల్ల ఛే ఏ వైషా ప్లీజ్ 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 కూర్చుండే ఇట్లా బయటికి ది అబ్బో అన్న ప్లీజ్ అన్న వద్దురా. వద్దురా. అబ్బా ప్లీజ్ రా. రవి వద్దురా మళ్ళా నేనే ఫ్రెండ్ సారీ సారీ నువ్వు కూడా ఫ్రెండ్ సరే నువ్వు కూడా ఫ్రెండ్ రా. సరే ఎడ్జుడు రవి మను సారీ మీరు ఏం చెప్తే అదే చేస్తాను చెప్పండి చేయండి అరే ఇంత భయం పెట్టుకుంటే స్వీట్ ఎట్లా వస్తుంది రాని. ప్లీజ్ చెప్పు ఎట్లా చెప్పాలి మను రవి మను రవి సారీ మీరు ఏం చెప్తే అదే చేస్తా. సర్లే రావద్దు మా ఇంట్లో పడ్డది అనుకో. అరే ప్లీజ్ ఏ ఉండు మనం ప్రామిసెస్ చేపించుకునేద్దాం గుమ్మడి అయిపోయి కెమెరాకి పెడుతున్నా ఇక్కడ 1 2 చాలా మంచోడు నాకు మంచిగా క్లోజ్ అయ్యిండు నా తమ్ముడు నా బంగారం వాడు ఎప్పుడు ఏది కావాలన్నా అక్క నేను చెయ్యను అని అంటాడు చేస్తాడు అని ఏ రోజు అనలేడు చాలా సార్లు చెప్పినాం జెన్యూన్ గా చెప్పమన్నావు ఏయ్ నువ్వు మాట్లాడుకో నీ ప్యాంట్ లో ప్లే చేయాల్సి వస్తుంది సరే పద లోపలికి పద వద్దు వద్దు బాడీలో కూడా వేస్తా చూసుకో అరే నేను ఉండగా
వదిలేసిరా నా కాలు పట్టుకో, వదిలేస్తా. నీకెందుకన్నా మా ఇష్టం. నీకెందుకన్నా మధ్యలో? ఏడుస్తుందిరా. ఏయ్, ఇంకా జున్ను కొన్ని వైఫ్ ఉంది రా. పద పద వైఫ్ జున్ను మమ్మ వద్దు నీకు కాళ్ళు పట్టుకో. వద్దు రే రే ప్లీజ్ రే రే నీకు దండం పెడతాను. ఎవరు? అది వదిలేరు, వదిలేరు, వదిలేరు. చెప్తున్నా 100 సార్లు. ఏయ్ నైన్ లేడా? నేనున్నా అని తెలుసు కూడా మీరు ఎట్లా వేస్తారు చెప్పండి. వద్దురా వద్దురా అన్న ఉండు 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 చెప్తా ఉండు. అక్క ఇప్పుడు నా గురించి చెప్పక్క. ఆమెకే భయపడతాను. చెప్పు. ఏమని చేయాలి? నీకేం కావాలి? వండి పెట్టారా? ఏ నా బెడ్ మీద వేయకుతే దానికి. ఇది ఎందుకు రవి గారు చికెన్ ఎవ్రీడే 3 పూటల రవి అన్న అన్నం పెట్టినా రా అని తినికి రా అని అరే దూరం పోయిస్తున్నా ప్రామిస్ లో. అయ్యా పడిపోయిందా తీరా. నేనున్నా కాళ్ళు ఆ పల్లి చూడు తీసే వదిలే రిలాక్స్. అమ్మా ఒక్క ఫ్రాగ్ తెస్తే వీళ్ళు ఇన్ని మాటలు వింటారని తెలిసింటే నేను ఫస్ట్ నుంచి తెచ్చేవాడిని. రోజు కూడా జోబులో పెట్టుకుంటా. అరే
అరే చాలా రే ఏందక్క ఫిక్స్ అయిపో, దొరుకుతావు ఆగు. అక్క దొరుకుతావు. సరే అక్క ఛాలెంజ్ అక్క చూసుకుందాం అక్క చెమటలు వస్తున్నాయి ఒక్కొక్క సరే అక్క లైక్ మేము దానికి ఏం హామ్ చేయలేదన్నమాట. దాన్ని ఎలా పట్టుకున్నామో అట్లా అలానే silent గా safe గా వదిలేసాం. వదిలేసాం. బట్ నార్మల్ గా మా వాళ్ళు భయపడింది అయితే చూసారు కదా, ఎంత భయపడుతున్నారో. ఇగో లిటరల్ ఇప్పటికి కాళ్ళు పట్టుకున్నారు. చిట్టి ఇప్పటికి భయపడుతుంది. అందరూ భయపడారు. మంచి వీడియో ఉంటుంది. ఎక్కువ అయితే నైని వైషు నేనైతే ఇద్దరు ఆల్మోస్ట్ చేసారు కళ్ళ నుంచి నీళ్ళు నైని అయితే కాళ్ళు పట్టుకుని అన్నారా రమణ అనింది. అమ్మో ఆ భయం నిజంగా క్రేజీ అంటే క్రేజీ లాగా వచ్చింది. మేమైతే ఏ అనిమల్ కి హామ్ చేయలేదు, జస్ట్ ఫన్ కోసమే చేసాం. వదిలేసాం. ఒకవేళ మేము తప్పేమైనా చేసింటే మమ్మల్ని క్షమించండి. తెలుసో తెలియకుండా చేస్తాం, జస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని. సో ఇంకో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాము. Until అప్పటివరకు then, love కామెంట్ లో ఇంకా మనం మంచి మంచి ప్రాంక్స్ టీమ్ తో కావాలంటే కామెంట్ లో మెన్షన్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ లో డిఎం మంచి చేయండి. మంచి ర్యాంక్స్ మీకు కావాల్సిన చేయడానికి ప్రయత్నిస్తాం తప్పనిసరి. సో అప్పటి వరకు అడుగుతాను. బాయ్ బాయ్.